ఒక ఇంటికి సంబంధించిన గణితం చేసి సరే సూపర్ ఉంది అని చెప్పి ఇచ్చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి మ్యాచ్ అయిందా? ఒక క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళడమే వాస్తు అండి, సింపుల్గా చెప్తున్నాను. అందులో బిల్డింగ్ అనేది నైరుతి వైపు జరపాలా, పడమర వైపు జరపాలా, వాయువ్యం వైపు జరపాలా. సో వాస్తు పాటించము అని మాట్లాడతారు కదా, ఎగ్జాంపుల్ ఏమవుతుంది అని మాట్లాడతారు కదా. పూర్తి వాయువ్యంలో కట్టేసేసి దక్షిణంలో తూర్పులో ఖాళీ పెట్టండి చూద్దాం. మీరు బాగుండడం ఇంపార్టెంట్. ఏదో మనం ఒక ఇల్లు కట్టుకున్నామనే భావన పెట్టుకోకండి. ఇది ఒక్కటే నా యొక్క సజెషన్, ఇది ఒక్కటే. ఒక మంచి సూపర్ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే అబ్బా నిజంగా సార్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఈ ఇంటికి వచ్చి మేము కోట్లు సంపాదించాము ఇవి తీసి పక్కకు పడేసేది. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, నేను మీ కాటిగర్ హరిని. సో హరివాస్తు నుంచి. సో మనం చాలా వరకు ఎపిసోడ్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. సో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుందండి, అసలు వాస్తు అంటే ఏంటి, అసలు వాస్తు అనేది ఎందుకు పాటించాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. అసలు వాస్తు అంటే ఏంటి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నేను సింపుల్ ఒక స్టేట్మెంట్లో చెప్తాను. ఏ సిస్టమాటిక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సింపుల్. అర్థమైందా? ఒక బిల్డింగ్ నిర్మాణం ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎలా చేయాలి, ఇంతేనండి వాస్తు. అర్థమైందా? సో సార్ మేము వాస్తు పాటించకుండా మేము ఇల్లు కడితే ఏం జరుగుతుంది, మరి ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒక క్లాత్ తీసుకున్నారు, ఒక క్లాత్ తీసుకున్న తర్వాత ఒక షర్ట్ కుట్టించడానికి మీరు ఎవరు టైలర్ దగ్గరికి వెళ్తారు. సో షర్ట్ అతనికి షర్ట్ పీస్ ఇచ్చేసిన తర్వాత మాకు షర్ట్ కావాలి అంటే అతను కరెక్ట్ కొలతలన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా సెట్ చేస్తాడు. రైటా రాంగా ఆలోచన చేయండి. ఒకవేళ ఏదో ఆయన ఎట్లా కుడతాడో నేను అలాగే కుట్టుకుంటానంటే ఆ షర్టు ఎలాగో వికారం అయిపోతుంది. ఇది రైటా కాదా మీరు ఆలోచన చేయండి. ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో షర్ట్ కుట్టినప్పుడు చూస్తాబా ఎంత బాగుంది, చాలా కరెక్ట్ సెట్ అయింది అని మాట్లాడేస్తాం. బట్ ఒక ఇంటి నిర్మాణంలో అసలు ఇంటి లోపల ఎంతమంది ఉంటారు, వాళ్ళందరి యొక్క పేర్లు ఏంటి, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు ఏంటి, నామ నక్షత్రాలు ఏంటి, అసలు అది ఏ ఫేసింగ్ ఉంది, అసలు ఏ ఖండంలో ఇల్లు కట్టాలి, వీటన్నిటికీ సంబంధించిన గణితం ఏంటి, మనకు మహర్షులు ఎన్నో చెప్పారు. మీరు వాస్తు అనే మాట వచ్చినప్పుడు అసలు ఈ వాస్తు గీస్తూ ఏంటి అని మాట్లాడుతున్నాం. రైట్, ఓకే. మనకు గుర్తుపెట్టుకోండి, ఒక వివాహం చేసేటప్పుడు అమ్మాయి యొక్క మొత్తం ఏదైతే బయోడాటా అంటాం, లేదంటే సింపుల్గా జాతకము అంటాం, అమ్మాయి జాతకము అబ్బాయి జాతకం, ఈ రెండు తీసుకొని కంప్లీట్ మ్యాచ్ చేస్తారు. మ్యాచింగ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటో రకం ఏంటంటే జస్ట్ గుణాలు, అరే 24 వచ్చాయి 30 వచ్చాయి సూపర్ అని చెప్పి పెళ్లి చేసేస్తారు. ఇది 100% బ్లండర్ మిస్టేక్. అదే విధానం ఇప్పుడు వాస్తులో చాలామంది పాటిస్తున్నది. అంటే జస్ట్ ఒక ఇంటికి సంబంధించిన గణితం చేసి సరే సూపర్ ఉంది అని చెప్పి ఇచ్చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి మ్యాచ్ అయిందా అది చూడట్లేదు. అర్థమైందా? ఒక ఇల్లు నిర్మించాలంటే ఒక బిల్డింగ్ అంటే స్థలం మొత్తం ఎంత ఉంది, అందులో ఇల్లు ఎంత నిర్మించాలి, ముందు డిసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, మరి దానికి సెట్ అవుతుందా లేదా, వాళ్ళ యొక్క నక్షత్రాలు ఏంటి, ఆ నక్షత్రాలకు అనుకూలంగా బిల్డింగ్ కొలతలు ఉంటాయా లేదా, ఇవన్నీ మెజర్మెంట్ చేసిన తర్వాత సరైన ద్వారస్థానం ఎక్కడ పెట్టాలి, దానికి ఆపోజిట్ ఎలా పెట్టాలి. సో ఇవన్నీ నియమాలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ నేను ఇవి పాటించనండి, సరేనండి, ఒక డోర్ ఇట్లా పెడతాం, ఇంకో డోర్ ఇక్కడ పక్కకు పెడతాం అంటే ఆపోజిట్ ఉండవు, అందవిహీనంగా ఉండదా? ఆలోచన చేయండి. సో సింపుల్గా నేను చెప్తాను, ఇదే ఒక ముఖం అనుకోండి, ఇది నోరు, ఈ నోరుకు ఈ కన్నులు ఎట్లా అయితే ఉన్నాయో 2 కిటికీలు పెట్టేస్తాం. ఒక కిటికీ పైన ఒక కిటికీ కింద పెడితే ఎట్లుంటుందండి, అందవికారంగా ఉండదా? సో ఇక్కడ క్రమ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. సార్ నేను వాస్తు పాటించను, సరే పాటించరు కదా, నేను ఒక మాట చెప్తాను వినండి. డోర్ ముందు పిల్లర్ ఉండొద్దు అని ఉంటుందండి శాస్త్రంలో. మరి మీరు పిల్లర్ పెడుతున్నారా? మీరు పెట్టట్లేదు, మూలలు పడకుండానే చేస్తున్నారు కదా ఇండ్లు. సో ఇంటి బయట అడుగు పెట్టగానే సంపు అసలు ఉండనే కూడదు. అర్థమైందా? మరి మీరు ఏమైనా పెట్టి కడుతున్నారా? గేట్ అనేది మెయిన్ డోర్ ఆపోజిట్ ఉండాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్. మీరు ఏమన్నా బిల్డింగ్ వెనకాల పెడుతున్నారా గేట్, అంటే డోర్ ఇటు పెట్టి వెనకాల పెడుతున్నారా? పెట్టరు కదా. మీరు దక్షిణంలో మెయిన్ డోర్ పెట్టి ఉత్తరంలో గేట్ పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. అంటే ఎలాంటి
పరిస్థితులు ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పారండి మనకు. ఇప్పుడు మీరు ప్రతిరోజు కేవలం వైట్ రైసే తింటూ 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 ఒక 10 సంవత్సరాలు పోతే షుగర్ వస్తుంది అని చెప్తున్నారు. ఏ బేసిస్ మీద చెప్తున్నారు? ఈ 10 సంవత్సరాల అధ్యయనం ప్రకారం చెప్తున్నారు. అర్థమైందా? బట్ మహర్షులు ఏం చెప్పారు? ఆయుర్వేదిక్ సంబంధించిన మహర్షులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? మనము తినేది ముడి బియ్యం మాత్రమే తినాలని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో అంతరార్థం మీరు చూస్తే ముడి బియ్యం తింటే అసలు ఏ రోగము రాదు. సింపుల్ అండి. అర్థమైందా? షుగర్ లెవెల్స్ పెరగవు, గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. చాలా డేంజరస్ అండి ఇవన్నీ. సో ఇక్కడ దూరదృష్టితో వాళ్ళ యొక్క నిజంగా చెప్పాలంటే వాళ్ళ అధ్యయనం చాలా గొప్పదండి. సో వాళ్ళు ఏం చేశారంటే అసలు ఒక ఇంటి నిర్మాణం ఎలా కట్టాలి, ఒక ఇంటిని ఎన్ని భాగాలుగా డివైడ్ చేయాలి, ఇలా ఎన్నో కండిషన్స్ అనేవి వాళ్ళు రాశారు. అర్థమైందా? ఒక క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళడమే వాస్తు అండి. సింపుల్గా చెప్తున్నాను. అందులో బిల్డింగ్ అనేది నైరుతి వైపు జరపాలా, పడమర వైపు జరపాలా, వాయువ్యం వైపు జరపాలా. సో వాస్తు పాటించము అని మాట్లాడతారు కదా, ఎగ్జాంపుల్ ఏమవుతుంది అని మాట్లాడతారు కదా. పూర్తి వాయువ్యంలో కట్టేసేసి దక్షిణంలో తూర్పులో ఖాళీ పెట్టండి చూద్దాం, లేదంటే ఉత్తరంలో పడమరలో ఖాళీ పెట్టి ఆగ్నేయానికి జరిపి ఇల్లు కట్టండి చూద్దాం. అలా చేయలేం కదండి. అంటే ఒకవేళ కట్టారు సార్ ఏమవుతుంది, వాటికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయండి. మీరు ఆగ్నేయ ఖండం హరివాస్తుని సెర్చ్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది. అదేవిధంగా వాయువ్య ఖండం అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అట్లా 8 ఖండాల గురించి చెప్పారు. మరి వర్గుల గురించి చూసినప్పుడు ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఫేసింగ్ తీసుకోవాలి, దానికి ఆపోజిట్లో బిల్డింగ్ కట్టాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ తాత దాదానా అనే పేర్లు ఉన్నాయి, వాళ్ళ వర్గు అంటే పడమర వర్గు. సో పడమరలో అంటే సింపుల్, బిల్డింగ్ అనేది పడమర వైపుకు జరిపి తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టాలి, ఉత్తర దక్షిణంలో సమానంగా పెట్టాలి. అదేవిధంగా ఆ వర్గు ఇవన్నీ ఉంటాయి కదా, అమ్మహ వరకు. సో వీటికి సంబంధించి తూర్పులో ఇల్లు జరిపి కట్టాలి, పడమరలో ఖాళీ ఎక్కువ పెట్టాలి, ఉత్తర దక్షిణాలు సమానంగా పెట్టాలి. తూర్పులో మరి ఖాళీ లేకుండా కట్టాలా? రాంగ్ అండి. ఖచ్చితంగా ఒక భాగం అంటే పొడవు ఎంత అయితే ఉంటుందో అందులో ఒక భాగం వదిలేయాల్సింది. సార్ ఇట్లాంటి ఇల్లు ఎక్కడ ఉన్నాయా? మీరు నిజంగా నేను చెప్తున్నానండి, మీరు కావాలంటే ప్రాక్టికల్గా చూస్తే అంటే ఒక 10 ఇండ్లు నేను చూపిస్తాను. మీరు సింపుల్గా బిహెచ్ఎల్ హెచ్ఐజిలోకి వెళ్ళండి, చాలా ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు కాకతీయ నగర్ బీరంగూడ దగ్గరనే మీకు కాకతీయ నగర్ ఉంటుంది. కాకతీయ నగర్ రామాలయం టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే 4-5 బిల్డింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్ కట్టి 30 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎవరికి ఏం లేదు, పర్ఫెక్ట్ ఉన్నారు. మరి మీరు సమాధానం చెప్పండి. అర్థమైందా మీకు? సో అందులో ఏం చేశారంటే తూర్పు వైపుకు జరిపేసేసి పడమర ఖాళీ ఎక్కువ పెట్టారు, ఉత్తర దక్షిణాలు సమానంగా పెట్టేశారు. ఆటోమేటిక్గా అది తూర్పు ఇల్లు అయిపోయింది. చూడండి ప్రాక్టికల్గా, నేను ప్రాక్టికల్గా చూసి మాట్లాడుతున్నాను మీకు. అట్లా ఎన్నో ఇండ్లు ఉన్నాయి. సో ఈ కాలంలో వచ్చిన వాళ్ళు చాలామందికి భయపెట్టేసేసి ఈశాన్యంలో బరువులు ఉంటే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, అట్లా కాదండి. ఇక్కడ ఒక్కొక్క దేవత స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రమ పద్ధతి ప్రకారం ఏవి ఎక్కడ పెట్టాలనేది పెడితే సింపుల్ అండి. అర్థమైందా? ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు రూల్స్ ప్రకారం మీ బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే స్థాపత్య వేదంలో ఎన్నో నియమాలు మనకు చెప్పడం జరిగింది. నిజంగా ఆ నియమాలు కనుక మనం పాటిస్తే 100% మనం ఒక ప్రశాంతవంతమైన వాతావరణంలో ఒక ఇంటి నిర్మాణంలో ఉండి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రేమగా ఉండి మంచి ఆలోచన విధానంతో ప్రశాంతంగా ఒక ఇంట్లో ఉంటారండి. అలాంటి ఇంటి నిర్మాణం నిజంగా మీరు కట్టాలి అని భావిస్తే మీరు మా హరివాస్తును కూడా సంప్రదించవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఒక ఆన్ కాంట్రాక్ట్ తీసుకొని దగ్గరుండి కూడా మేము చూసుకుంటాం. సో అలా ఉంటుందండి మన సర్వీస్. అర్థమైందా? సో కేవలం ప్లాన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు, లేదు ఇంకా మంచి ప్రొఫెషనల్ మాకున్నారు సార్ తీసుకోండి. మీరు బాగుండడం ఇంపార్టెంట్. ఏదో మనం ఒక ఇల్లు కట్టుకున్నామనే భావన పెట్టుకోకండి. ఇది ఒక్కటే నా యొక్క సజెషన్, ఇది ఒక్కటే. ఒక మంచి సూపర్ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే అబ్బా నిజంగా సార్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. ఈ ఇంటికి వచ్చి మేము కోట్లు సంపాదించాం ఇవి తీసి పక్కకు పడేసేయండి. మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాం సార్, చాలా బాగుంది. ఇది మాత్రమే మాట్లాడగలిగిన రోజు మీ ఆరోగ్యాలు బాగుంటాయి, ఇంట్లో అందరూ బాగుంటారు, మంచి ఆలోచన విధానం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో వాస్తు ఎందుకు పాటించాలి అని ఎవరన్నా అడిగినప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి వాస్తు సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలి, ఇంకా ఎంతో అవగాహన మీరు తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.